10th ఇంటర్ డిగ్రీ పూర్తి చేశారా? లేదా ఇప్పటికే బీపీఓలో పనిచేస్తున్నారా? అయితే ఈ జాబ్ మిస్ అవ్వకండి. నెలకు 30,000 వరకు శాలరీ వచ్చి 5 డేస్ వర్క్, ఫ్రీ ఫుడ్, 2 వే క్యాబ్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకా వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి వెంటనే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎలిజిబిలిటీ, శాలరీ, జాబ్ రోల్, ఇంటర్వ్యూ ప్రాసెస్, అలాగే సెలెక్ట్ అవ్వడానికి మీకు ఇంటర్వ్యూలో మీరు ఫేస్ చేయబోయే క్వశ్చన్స్ కొన్ని అన్నీ కంప్లీట్గా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వెల్కమ్ టు జాబ్ క్రియేషన్స్. ప్రతిరోజు కొత్త ప్రైవేట్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం అండ్ కెరీర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు హైరింగ్ చేస్తున్న కంపెనీ పేరు ఎగ్జామినిటీ. ఇది ఒక ప్రముఖ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రొక్టరింగ్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీస్ మరియు ఆర్గనైజేషన్స్ నిర్వహించి ఆన్లైన్ ఎగ్జామ్స్ని మానిటర్ చేసే ఒక సంస్థ. ప్రస్తుతం హైదరాబాద్లో మల్కాజ్గిరి బ్రాంచ్లో వీళ్ళు వాక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. శాలరీ 2.75 ల్యాక్స్ నుంచి 3.75 ల్యాక్స్ వరకు ఉంటుంది. అంటే పర్ మంత్ 23,000 to 31,000 వరకు శాలరీ ఇన్ హ్యాండ్ మీకు ఉంటుంది. దీంతో పాటు 6,000 వరకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, కంపెనీ స్పాన్సర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్, రిఫరల్ బోనస్, మంచి కెరీర్ గ్రోత్, ఫ్రీ ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఫర్ ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ 2 వే క్యాబ్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది. ఇప్పుడు వర్క్ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. 5 డేస్ వర్కింగ్ ఉంటుంది. రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. వారానికి 2 రోజులు ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ మ్యాండటరీ కాదు. మీరు అండర్ గ్రాడ్యుయేట్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒకవేళ మీరు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అయి ఉంటే కనుక మీకు మినిమం 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. వీళ్ళు ప్రాసెస్ అసోసియేట్ ట్రైనింగ్ పొజిషన్కి హైరింగ్ జరుగుతుంది. మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయాలి. టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు హెల్ప్ చేయాలి. చాట్ మరియు ఈమెయిల్ ద్వారా కస్టమర్స్కి సపోర్ట్ ఇవ్వడం అండ్ ఎగ్జామ్ రూల్స్ ఫాలో అవుతున్నాయో లేదో చూడాలి. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ జాబ్. మీకు అవసరమైన స్కిల్ సెట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి అండ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ 9th and 10th జూలై మార్నింగ్ 10:30 to 3:30 వరకు ఉంటుంది. మీకు వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్, మీ అప్డేటెడ్ రెజ్యూమేకి సంబంధించిన కాపీస్ మినిమం 2 క్యారీ చేయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి ప్రూఫ్ కింద కొన్ని డాక్యుమెంట్స్ మీ ఎక్స్పీరియన్స్ లెటర్ లాంటివి క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ మెయిన్గా ఫస్ట్ మీకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూలో. దీనికి మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే నేను ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి ఉంచాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. దాన్ని చూసి ఎలా ఆన్సర్ చేయాలో తెలుసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఇది బేసికలీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేయడానికి అడుగుతారు. నెక్స్ట్, వాట్ డూ యూ నో, వై డూ యూ వాంట్ టు జాయిన్ ఎగ్జామినిటీ అండ్ వాట్ డూ యూ నో అబౌట్ ఎగ్జామినిటీ. ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. అండ్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ నైట్ షిఫ్ట్స్ అని అడుగుతారు. అండ్ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఒకవేళ కస్టమర్ అడిగిన క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియకపోతే మీరు ఆ సిచ్యువేషన్ని ఎలా మేనేజ్ చేస్తారు, ఒకవేళ కస్టమర్ యాంగ్రీగా ఉంటే ఎలా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ సిచ్యువేషన్ని, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందు ఇంగ్లీష్లో చిన్న ఇంట్రొడక్షన్ పార్ట్ని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఫైనల్గా మీరు ఒకవేళ బీపీఓ లేదా కస్టమర్ సపోర్ట్లో మీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది చాలా మంచి అవకాశము. బికాజ్ 5 డేస్ వర్క్, ఫ్రీ ఫుడ్, క్యాబ్ ఫెసిలిటీ, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అన్నిటి మీద మీరు +2 పాస్ అయినా చాలు, మీరు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ జాబ్కి సంబంధించిన అప్లై లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో జాబ్ కోసం చూస్తున్న వాళ్ళతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కోసము అండ్ కెరీర్ గైడెన్స్ వీడియో కోసము జాబ్ క్రియేషన్స్ ఛానల్ని ఫాలో అవ్వండి.